ఫిల్మ్ సిటీలో రామోజీరావు భౌతిక కాయం. సినీ రాజకీయ ప్రముఖుల సంతాపం. ఆదివారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. రామోజీరావు నిండైన మానవతావాది. మీడియా వినోద రంగంలో సేవలు అద్భుతం. అనుబంధాన్ని గుర్తు చేసుకున్న చిన్నజీఆర్. లక్షల మందికి రామోజీరావు స్ఫూర్తి. తెలుగు సమాజానికి తీరని లోటు. మై హోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు. భారత జర్నలిజంలో ఆయన విప్లవం. సినీ రంగంలో తనదైన ముద్ర. దేశం కోసం రామోజీ ఆలోచించేవారన్న ప్రధాని మోదీ. రామోజీరావు మృతిని జీర్ణించుకోలేకపోతున్నా ఎప్పుడూ ప్రజల పక్షాన నిలిచారు. ప్రజలను చైతన్యపరిచారన్న చంద్రబాబు. రామోజీ మహోన్నతమైన వ్యక్తి. మరణ వార్త దిగ్భ్రాంతిని కలిగించింది. రామోజీ ఆత్మకు శాంతి చేకూరాలన్న పవన్. రామోజీ మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. పత్రికా రంగానికి ఎనలేని సేవ చేశారు. ప్రగాఢ సానుభూతి తెలిపిన వైఎస్ జగన్. రామోజీరావు వ్యక్తి కాదు, ఒక శక్తి. సినీ రంగంలో అనేక మార్పులు తెచ్చారు. తెలుగు రాష్ట్రాలకు తీరని లోటన్న కిషన్ రెడ్డి. రామోజీ భౌతిక కాయానికి భట్టి నివాళులు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. రామోజీరావు మరణం బాధాకరమన్న భట్టి. అమెరికాలో శ్రీధర్ బాబు కోమటిరెడ్డి పర్యటన. శ్రీధర్ బాబు ప్రెజెంటేషన్ పై డెల్టా టీం సంతృప్తి. తెలంగాణలో పెట్టుబడులకు అంగీకారం. ఆరోగ్యశ్రీలో కొత్తగా 65 వ్యాధులకు చికిత్స. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం. అదనంగా 497 కోట్లు విడుదల. 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం. మోదీ సహా బీజేపీ అగ్రనేతలు హాజరయ్యే ఛాన్స్. గన్నవరం ఎయిర్పోర్టుకు సమీపంలో ఏర్పాట్లు. కొనసాగుతున్న చంద్రఘోష్ కమిటీ పర్యటన. సుందిళ్ల బ్యారేజ్ పరిశీలన. పనులు త్వరగా పూర్తి చేయాలని సూచన. గత 5 ఏళ్లలో ప్రజల కోసం కష్టపడ్డాం. ఎన్నికల ఫలితాలు చూస్తే బాధేసింది. ప్రజలు మార్పు కోరుకున్నారన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. ఏపీలో టీడీపీ దాడులు పెరిగిపోయాయి. పోలీసులు పట్టించుకోవడం లేదన్న పేర్ని. హైకోర్టులో కేసేస్తామన్న కొడాలి నాని. పవన్ పరిణితి గల నాయకుడిలా మాట్లాడారు. టీడీపీ వాళ్లు మాత్రం దాడులు చేస్తున్నారు. మంచి సంస్కృతి కాదన్న భరత్. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. హింసాత్మక ఘటనలపై ఎస్పీని కలుస్తాం. కార్యకర్తలు అధైర్యపడొద్దన్న కాసు మహేష్. నీట్లో 67 మందికి టాప్ ర్యాంకులు. పరీక్షలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు. ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం. రేపు మరోసారి ప్రధానిగా మోదీ ప్రమాణం. హాజరు కానున్న దేశ విదేశాల ప్రముఖులు. 2 రోజుల పాటు నో ఫ్లై జోన్ గా ఢిల్లీ. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం. మళ్లీ సిపిపి చైర్పర్సన్ గా సోనియా గాంధీ. ఏకగ్రీవంగా ఎన్నుకున్న కాంగ్రెస్ ఎంపీలు. విపక్ష నేతగా రాహుల్ ను ఎన్నుకోవాలి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక తీర్మానం. ఆలోచించడానికి టైం ఇవ్వాలన్న రాహుల్.